పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. స్థానిక పిహెచ్సి డాక్టర్లతో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కాసేపట్లో రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 15 గంటల సస్పెన్స్ తర్వాత ఆయన్ని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, దాదాపు 15 గంటలు ఏమైపోయారు అన్న ఆచూకీ తెలియకుండా పోయింది. 15 గంటల తర్వాత ఈయన్ని ఇక్కడ ఓబులవారి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం చూస్తున్నాం. వరుసగా సోషల్ మీడియా యాక్టివిస్టులు అలాగే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై ఇలా టార్గెట్గా పోలీసులు కేసులు కట్టి వారిని అరెస్ట్ చేయడం అన్నది ఎట్లా చూడొచ్చు అంటారు? అనుశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి కక్ష సాధింపు అన్నది ఎవరైతే ప్రశ్నించేటువంటి గొంతులు ఉంటాయో, ప్రశ్నించేటువంటి పార్టీలు ఉంటాయో వాటిని టార్గెట్గా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కక్ష సాధింపు కేసులు పెడుతుంది. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళిని నిన్న రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత సుమారుగా 16 గంటల సమయం తర్వాత 15 గంటల సమయం తర్వాత ఈరోజు కొద్దిసేపటి కిందట ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడ స్థానిక పిహెచ్సి వైద్యుల చేత వైద్య పరీక్షలు నిర్వహించి పోసాని వయసు రీత్యా కూడా 66 సంవత్సరాల వయసు ఉంది. పోసానికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉంది, ఇటీవల గొంతు ఇన్ఫెక్షన్ సమస్య సర్జరీలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎంత చెప్పినా కనీసం నోటీస్ ఇవ్వండి, మేము పోలీస్ స్టేషన్కి వస్తామని చెప్పి ఆ పోసాని కృష్ణమురళి భార్య ప్రాధేయపడినా సరే కూడా పోలీసులు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా 24న జనసేన నాయకుడు మణి అనేటువంటి నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు పెట్టి వెంటనే 26వ తేదీన వెళ్ళి అరెస్ట్ చేశారు. ఆ నోటీసులో కూడా 26న అరెస్ట్ చేసి 27వ తేదీన అరెస్ట్ చేసినట్టు చూపించారంటే ఎంత గుడ్డిగా పోలీసులు కేసులు నమోదు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టులు చేస్తున్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. పరిస్థితి ప్రభుత్వం ఎందుకు ఈ విధానాన్ని ఎంచుకుందంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 9 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజార్చారు. 17 మంది ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం 9 నెలల్లో 1,35,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడం కాకుండా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. సో ఇప్పుడు ఒకవైపు నిరుద్యోగులు రోడ్డెక్కి ఈ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని నుండి డైవర్ట్ చేయాలి, ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కాలి, ప్రశ్నించేటువంటి పార్టీలను అనగదొక్కాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ రెడ్ బుక్ కేసులన్నీ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనం చూస్తే శాసనసభలో ప్రశ్నించకూడదని ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష హోదాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం లేదు. పిఎస్సి చైర్మన్ని అధికార పక్షమే నియమించుకుంది. సోషల్ మీడియా కార్యకర్తలు మొన్నటి వరకు దారుణంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అరెస్టులు చేసి రోజుల తరబడి జైలుకు పంపించి ఒకే పోస్ట్ పైన ఒకే వ్యక్తి పైన 7-8 చోట్ల కంప్లైంట్లు పెట్టించి మరి అరెస్టులు చూపించిన పరిస్థితి. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని కూడా అదేవిధంగా టార్గెట్ చేశారు. గతంలోనే పోసాని కృష్ణమురళికి సంబంధించి అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మనం పెట్టినటువంటి మనీ కేసు 24వ తేదీని పెడితే 26వ తేదీ కల్లా వెళ్ళి ఎటువంటి విచారణ లేకుండా అరెస్ట్ చేసిన. అసలు గత 4-5 నెలలుగా పోసాని కృష్ణమురళి ఎవరిపైన ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు, ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదు. అతను పూర్తిగా రాజకీయాలపైన మాట్లాడనని చెప్పి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయినా సరే ఇప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇప్పుడు అదనంగా పోసాని కృష్ణమురళి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అనేక కేసులు పెట్టున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇంకా కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున పోసాని కృష్ణమురళి గొంతు నొక్కాలి, మళ్ళీ ఆయన ప్రశ్నించను, నేను రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పిన తర్వాత కూడా టార్గెట్ చేశారంటే ఏ స్థాయిలో అరాచక పాలన సాగుతుందన్న విషయం అర్థమవుతున్న పరిస్థితుంది. సో పోసాని కృష్ణమురళి నిన్నటి నుండి కూడా ఆరోగ్యం బాగోకపోయినా వయసు రీత్యా 66 సంవత్సరాలు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి నిన్నటి నుండి రాత్రి అంతా కూడా జర్నీ చేయించారు. మధ్యలో ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అయితే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే పోసాని కృష్ణమురళి తీసుకొచ్చారు. ఇక్కడ ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. 24 గంటల్లో ప్రవేశపెట్టాలి కాబట్టి మ్యాజిస్ట్రేట్ ముందు ఎందుకోసం రిమాండ్ రిపోర్ట్లో ఏం చెప్తారు, ఏం చేశారనేది సంబంధించి ముఖ్యంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి కేసులో పోసాని కృష్ణమురళి అసలు గత 4-5 నెలలుగా ఎటువంటి కామెంట్స్ చేయకపోయినా, ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టకపోయినా సరే వర్గ వైషమ్యాలు రగిల్చేలాగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నారంటే కేసు పెట్టిన పరిస్థితి. సో 24వ తేదీన కేసు పెట్టారు.
ఎప్పుడు మాట్లాడారు పోసాని కృష్ణమురళి? అసలు 4-5 నెలలకు ఎటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు, ఎటువంటి కామెంట్స్ పెట్టలేదు, ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయలేదు. అయినా సరే 24వ తేదీన వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా లేదా సినీ పరిశ్రమను కించపరిచేలాగా మాట్లాడారంటూ కేసు పెట్టడం ఎంత హాస్యాస్పదంగా ఉందో, ఏ స్థాయిలో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదే కాదు, మొన్న వల్లంనేని వంశీకి సంబంధించి కూడా ఫిబ్రవరి 10వ తేదీన వల్లంనేని సత్యవర్ధన్ అనే వ్యక్తి మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తే ఫిబ్రవరి 12న వంశీ కిడ్నాప్ చేశారంటే కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో కిడ్నాప్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు 12వ తేదీ వీడియో రిలీజ్ చేసి ఇదిగో వల్లంనేని వంశీ కిడ్నాప్ చేశారన్నటువంటి పరిస్థితి. సో వల్లంనేని వంశీ 10వ తేదీ స్టేట్మెంట్ ఇచ్చేస్తే 12వ తేదీని ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంతేకాకుండా వల్లంనేని వంశీ పైన ఒక సిట్ వేయడం, ఏదైనా కేసు ఉన్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత సిట్ వేస్తారు. ఆశ్చర్యంగా ఇక్కడ ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి సిట్ వేసిన తర్వాత మళ్ళీ కంప్లైంట్లు ఆ సిట్కి తీసుకోవడం, మళ్ళీ కంప్లైంట్లు చేయించడం టీడీపీ నాయకుల చేత, మళ్ళీ వాటిపైన కేసులు నమోదు చేసి వల్లంనేని వంశీ పైన ఎక్కువ కాలం జైల్లో పెట్టాలని, అంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి గొంతులు కానీ ప్రశ్నించేటువంటి పార్టీలు కానీ ఏమీ ఉండకూడదు. అసెంబ్లీలో 164 సీట్లు 3 పార్టీలు మద్దతు ఉన్నా సరే ఈ ప్రభుత్వం ప్రశ్నించేటువంటి గొంతులకి భయపడుతున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కూడా భయపడి అరెస్టులు చేస్తున్నటువంటి వైఖరి పట్ల ప్రజాస్వామ్యవాదులంతా కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్టును కూడా అదే విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమురళి ఇప్పుడు ఎటువంటి కామెంట్స్ చేయలేదు. గత 4-5 నెలలుగా తాను కామెంట్స్ చేయనన్న విషయాన్ని కూడా ప్రకటించిన తర్వాత కూడా అంతకుముందు ఎప్పుడో నమోదైన ఎఫ్ఐఆర్లు కాకుండా 24వ తేదీన జనసేన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మీద ఆ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఇది కక్షపూరితంగా. దీనికి ముందు 2 రోజుల ముందే నిన్నగాక మొన్నే స్వయంగా మంత్రి నారా లోకేష్ శాసన మండలిలోనే చెప్పారు, ఏం ఉన్నా లేకపోయినా కేసులు పెడతామన్న అంశాన్ని ఆన్ ది ఫ్లోర్ ఆ శాసన మండలి వేదికగానే చెప్పారు. సో నిజంగానే ఇప్పుడు అటువంటి కేసులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అనుశ్రీ, సతీష్, 2 విషయాలు. ఒకవైపు భౌతిక దాడులకు తెగబడుతూ ఉన్నా, ఇంకోవైపు వారికి ఆస్తి నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నా, వాటిపైపు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి. సేమ్ టైం ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఎక్కడో మాట్లాడిన మాటలకి అసలు ఆ స్పీచ్తో సంబంధం లేని ఎవరో వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారిని అరెస్ట్ చేయటం, అంటే ప్రజలు గమనిస్తున్నారన్న కాన్షియస్నెస్ లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజాస్వామ్యవాదులు ఏమనుకుంటున్నారు, ఆ విషయ పరిజ్ఞానం ఉన్న విజ్ఞులు ఏమనుకుంటున్నారు అటువంటి విచక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. మాకు అత్యంత భారీ మెజారిటీ ఉంది, ఊహించనంత మెజారిటీ ఉంది, శాసనసభలో భారీ సంఖ్యాబలం ఉంది, కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందన్నటువంటి అహంకారపూరిత ధోరణి అన్నది రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసమనే ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఏమనుకుంటారో అనేది కాకుండా మాకు నచ్చింది మేము చేస్తాం, మేము రెడ్ బుక్లో ఎవరు పేర్లు రాసామో రెడ్ బుక్లో రాసిన పేర్లు అందరిపైన కూడా ఇష్టానుసారంగా మేము కేసులు పెడతాం, ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తాం అన్నటువంటి ధోరణే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది చూసినా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి ఈ కేసే ఉదాహరణ. సో 4-5 నెలలుగా ఎవరిపైన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయనటువంటి పరిస్థితి. ఏ విధంగా వరుసగా కూడా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక వైపు ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నిన్న కాక మొన్న ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించినప్పుడు ఒక 8వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారి దేవిక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తన అభిమానాన్ని చూపించినందుకు ఆ చిన్నారిని అత్యంత పాశవికంగా, దారుణంగా, అసభ్యకరంగా ట్రోల్ చేసి చిన్న పిల్ల పసిమొగ్గను కూడా చూడకుండా దారుణంగా పోస్ట్ చేసి ట్రోల్ చేసిన అటువంటి వాళ్ళపైన ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి కేసు లేనే లేదు. ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే చేస్తున్నా సరే కేసు పెట్టలేదు. కానీ ఇక్కడ అంతేకాకుండా చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చి పచ్చి బూతులు, ఒక ఎమ్మెల్యే అయ్యుండి పచ్చి బూతులు, ఒక కార్ డ్రైవర్ని పచ్చి బూతులు తిడితే ఈ రోజుకి ఎటువంటి కేసు కూడా నమోదు కానటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చింతమనేని బూతులు ఏ స్థాయిలో ఉన్నాయో చాలా ప్రపంచం మొత్తం కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి అసలు 4-5 నెలలు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా, మాట్లాడకపోయినా, ఎవరిని విమర్శించకపోయినా, అసలు రాజకీయంగానే యాక్టివ్గా లేకపోయినా సరే ఎప్పుడో ఆశ్చర్యం ఏంటంటే ఎవరిని విమర్శిస్తే లోకేష్నే, చంద్రబాబునో, పవన్ కళ్యాణ్నో విమర్శించారు కాబట్టి కేసు పెట్టారని అంటే వాళ్ళెవరు కంప్లైంట్ చేయకుండా వాళ్ళని విమర్శించినందుకు ఇంకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి
వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్ల మీద పోలీస్ కేసులు నమోదు చేయడం అన్నది ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం పట్ల పైగా 111 యాక్ట్ కూడా BNS 111 చట్ట ప్రకారం అంటే ఉద్దేశపూర్వక నాన్ బెయిలబుల్ సెక్షన్స్ని వర్తించకపోయినా ఉద్దేశపూర్వకంగా పెట్టి జైల్లో పెట్టి కక్ష సాధించుకోవాలన్నటువంటి ఒక దురుద్దేశం అయితే చాలా స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. సో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, మహిళలపైన దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తే కనీసం ఒక్క కేసు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్పీలకి రిప్రజెంటేషన్స్ ఇచ్చినా సరే కేసులు పెట్టినటువంటి దాఖలాలు. ఇంకొక వైపు సాక్షాత్తు పోలీసుల వైఖరి ఎంత ఏకపక్షంగా ఉందో రాజకీయ పార్టీలు చెప్పడం కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా అక్షింతలు వేసింది. మాచవరం CI సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే సీసీ కెమెరా ఫుటేజ్ లేదని చెప్పడం, కోతులు దాన్ని నాశనం చేసే కోతుల వల్ల పాడైపోయిందని చెప్పడం, ఎక్కడైతే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసిందండి. అదేవిధంగా రమణ అనేటువంటి సోషల్ మీడియాని యాక్టివేట్ చేసినప్పుడు DGP ఆ వ్యవహార శైలిని సైతం సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తప్పుపట్టింది. వరుసగా గత 20 రోజుల్లోనే 3 సార్లు ఈ రాష్ట్ర పోలీసుల పనితీరు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు బెంచ్ మీద నుండి ఈ రాష్ట్రంలో పోలీసులకి కనీసం మేమంటే గౌరవం లేదని కామెంట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. సో ఇటువంటి ధోరణి ఇంకా కొనసాగిస్తూనే ఉంది. సో ఈ తప్పుడు కేసులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రైట్. థ్యాంక్ యూ సతీష్.